అంటే మోడీ గారికి అలా వై మోడీ మొన్న మల్కాగిరికి వచ్చిండ్రు, మీ పక్కకే ఉంటుంది. చిన్న పిల్లలు అంటే పేరెంట్స్ పిల్లల్ని భుజాల మీద ఎత్తుకొని వచ్చిండ్రు. మాటలు వచ్చిన పిల్లలు కూడా వచ్చిండ్రు, 80 సంవత్సరాల ముసలి వాళ్ళు కూడా వచ్చిండ్రు. వాళ్ళు చూపిన ప్రేమకి ప్రజలు చూపిన ప్రేమకి ఆయన 2 చేతులు సరిపోలే ఆయన అభివాదం చేయడానికి. మోడీ గారికి 2 చేతులు ఎత్తి అభివాదం చేసి కూడా సరిపోలేదని చెప్పున్నాడు ఆయన. తెల్లారే నాగర్ కర్నూలులో నేను దేశం చాలా ప్రాంతాలు తిరిగినా కానీ ఇంత ప్రేమని మల్కాగిరిలోనే నేను మూట కట్టుకున్నాననే మాట మాట్లాడాను మోడీ గారు. నిన్న జగిత్యాల కూడా మాట చెప్పాను. దానికి కారణాలు ఉన్నాయి, అవి ఇప్పుడు చెప్తే గంట చెప్పినా 2 గంటలు చెప్పినా ఒడవు కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా భారత ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన వాళ్ళు సొంత ఆస్తులు కావు. చాలామంది తప్పుడు భావంతో ఉంటారు. నేను ఇల్లు కట్టించినా, నేను పెన్షన్లు ఇచ్చినా, నేను కళ్యాణ లక్ష్మి ఇచ్చినా. నో, ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు అధికారం ఇస్తారు. రాజ్యాంగబద్ధంగా అధికారం ఇస్తే దానికి ఒక కస్టోడియన్ లాగా, ఒక సేవకుడు లాగా మాత్రమే పనిచేయాలి, ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా. కానీ ఎందుకో ఇక్కడ ఉన్న మనం అనేక సందర్భాలు చూస్తూ ఉంటాం, పాలసీలు వస్తాయి, స్కీములు వస్తాయి, వెల్ఫేర్ యాక్టివిటీస్ డిజైన్ చేయబడుతుండొచ్చు, కానీ ఇచ్చిన బాధ్యతలు బాగానే చేస్తారు తప్ప వాళ్ళ సొంతం కాదు. కానీ ఇక్కడ ప్రధానమంత్రి గారు మాత్రం ఎప్పుడు నేనిస్తున్నా అని మాత్రం ఎప్పుడు అన్నాడు, గుర్తుపెట్టుకోండి. ప్రధానమంత్రి గారు మీరు నాకు సేవ చేసే భాగ్యం కలిగించిండ్రు, నేను మీకు సేవకుని మాత్రమే అంటాడు నరేంద్ర మోడీ గారు, గుర్తుపెట్టుకోండి.